నమస్తే అండి. వెల్కమ్ టు త్రివేణీస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బుడంకాయతో కర్రీ. ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. బుడంకాయలండి నేను హాఫ్ కేజీ తీసుకొని కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ బుడంకాయలకు ఇలా చెక్కు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి కావాల్సిన మసాలాలండి. చింతపండు ఒక 5, 6 రెక్కలు తీసుకోవాలి. అలాగే పచ్చిశనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, మినపప్పు 2 టేబుల్ స్పూన్లు, ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, అలాగే ఎండుమిరపకాయలు కారానికి తగ్గ నేనైతే 8 తీసుకున్నాను. మీరు ఎలా కారం కావాలో అలా తీసుకోండి. ఇప్పుడు ఈ బుడంకాయలకు అన్ని బుడంకాయలకు చెక్కు తీసి పెట్టుకున్నానండి. ఇలా ఒక్క బుడంకాయలో 4 భాగాలుగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. వేసుకున్నాక ఈ పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ధనియాలు ఇవన్నీ వేసుకొని స్టవ్ సిమ్‌లో పెట్టుకొని దోరగా గరిటెతో తిప్పుకుంటూ వేయించుకోవాలండి. నిదానంగా తిప్పుకోవాలి. ఈ మినపప్పు, పచ్చిశనగపప్పు కలర్ మారేంత వరకు తిప్పుకోవాలి. ఈ దోరగా వేగిన తర్వాత ఈ పప్పుల్లో నుంచి మంచి వాసన వస్తుందండి. అంతవరకు కలుపుకోవాలి. కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన అదే పాన్ పెట్టుకొని 5-6 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కాగాక ఈ బుడంకాయ ముక్కలను ఈ ఆయిల్‌లో వేసుకొని అలాగే పసుపు కూడా ఒక అర టేబుల్ స్పూన్ వేసుకొని కలిపి మూతను పెట్టుకోవాలండి. దీని టేస్ట్ అయితే అమోఘమండి. మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమం ఇలా మెత్తగా అయిపోవాలండి. బుడంకాయలు మసాలా, అల్లం వెల్లుల్లి లేకుండా కూడా ఇలా చేసుకోవచ్చండి. అన్నంలోకైనా, చపాతీలోకైనా, రొట్టెలోకైనా, బగారా రైస్‌లో కూడా ఈ రెసిపీ తినొచ్చండి. 10 నిమిషాల తర్వాత మూతను తీసుకొని ఇప్పుడు 70% వరకు ఈ బుడంకాయలని మెత్తగా ఉడకాయండి. ఇప్పుడు చింతపండు రసాన్ని నీళ్ళలాగా చేసుకొని ఒక గ్లాసు ఇందులో వేసుకోవాలి. తర్వాత ఈ పొడిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. పాతకాలంలో పెద్దవాళ్ళు ఈ వంటను ఇలాగే చేసేవారు. వీడియో చూసేటప్పుడు కూడా అనుకోవచ్చు అల్లం వెల్లుల్లి మసాలా లేకుండా చేశారని. కానీ ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు ఈ పొడి కలిపాక ఒక పెద్ద గ్లాస్ వాటర్ అయితే ఇందులో వేసుకోవాలి. అలాగే ఉప్పును కూడా వేసుకోవాలండి. ఉప్పు వేసే క్లిప్పు మిస్ అయింది. మీరు కావాలనుకుంటే ఇంగువ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వాటర్ వేసినాక ఒక 5-10 నిమిషాల పాటు మూతను పెట్టుకోవాలి. ఈ బుడంకాయలో మసాలా బాగా ఉడికేటంత వరకు మూతను పెట్టుకోవాలి. వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే లైక్ చేసి సేవ్ చేసి పెట్టుకోండి. తెలుగు వాళ్ళకు ఈ బుడంకాయలు స్పెషల్ అండి. ఇవి దీపావళి తర్వాతనే మార్కెట్‌లోకి వస్తాయి. ఇప్పుడు ఆయిల్ అయితే పైకొచ్చింది. కూర అయితే అయిపోయిందండి బుడంకాయ కూర. ఇప్పుడు కొత్తిమీర చల్లుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్‌లో సర్వింగ్ చేసుకోవాలండి. వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేయండి. అలాగే కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలండి. ఎంతో కమ్మనైన బుడంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టండి.